గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరైనా మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులు ఎవరైనా పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, సో పిఎంఏవైజీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేటువంటి ఈ పథకం 2016 లోపల ప్రారంభమైంది. సో ఇది 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తల్లో ఉంది. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేటువంటి పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే 2024 కల్లా దేశం లోపల అందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనేటటువంటిది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఈ గడిచినటువంటి 4 సంవత్సరాలలో దాదాపుగా 1.5 లక్షల రూపాయల దీన్ని కేంద్ర ప్రభుత్వ సహాయంగా రాష్ట్రాలకు అందజేయడం జరిగింది. సో ఇది ఈ పథకం. ఇది ఏ మినిస్ట్రీ ఇస్తుంది అంటే మనకు గ్రామీణాభివృద్ధి శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్రం లోపల రాష్ట్రాలకు సహాయం అందజేస్తుంది. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంశం మనం ఈ ఫోటోలో చూస్తున్నాం, మాధురి దీక్షిత్. సో మాధురి దీక్షిత్కి ఏంటి అంటే ఈ మనకు ఇఫీ అనేటువంటి కార్యక్రమం, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇఫీ అనేటువంటిది మనకు గోవా లోపల ప్రారంభమైంది. సో ఇందులోపల స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా, అంటే భారతీయ సినిమాకి చేసినటువంటి సేవలకు గాను ప్రత్యేక గుర్తింపు అనేటువంటి అవార్డు మాధురి దీక్షిత్కి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా, భారతీయ సినిమాకు చేసినటువంటి సేవకు గాను ప్రత్యేక గుర్తింపిచ్చే అవార్డు మాధురి దీక్షిత్కి అందజేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో తర్వాత నెక్స్ట్, లగ్జెంబర్గ్ లోపల కొత్తగా ప్రధానమంత్రి ఎన్నికైనటువంటి వ్యక్తి లూయిస్ ఫ్రీడెన్. సో లగ్జెంబర్గ్ కొత్తగా ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి లూయిస్ ఫ్రీడెన్ని ప్రధానమంత్రి కంగ్రాచులేట్ చేయడం జరిగింది, అభినందించడం జరిగింది. సో ఈ క్రమం లోపల మనం లగ్జెంబర్గ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే ఇది యూరప్ లోపల ఉండేటువంటి ఒక చిన్న దేశం. సో దీని రాజధాని లగ్జెంబర్గే అండి. సో లూయిస్ ఫ్రీడెన్ లగ్జెంబర్గ్ యొక్క ప్రధానమంత్రిగా కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి. సో అట్లాగే నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి దేశం అర్జెంటీనా. సో ఈ అర్జెంటీనా దేశానికి కూడా జావియర్ మిలీ కొత్తగా అర్జెంటీనా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. సో వీరికి కూడా నరేంద్ర మోడీ గారు కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో మనకు తెలుసు అర్జెంటీనా అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, దక్షిణ అమెరికా ఖండం లోపల ఒక దేశం. సో ఈ అర్జెంటీనా యొక్క రాజధాని బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్. నెక్స్ట్ 54వ ఇఫీ, సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 54th ఎడిషన్ ఎక్కడ మనకు గోవా లోపల పర్మనెంట్, ఇది ప్రతిసారి కూడా ఇఫీ అక్కడే జరుగుతుంది. సో ఇందులోపల స్టార్టింగ్ ఓపెనింగ్ ఫిల్మ్ ఏంటి అంటే క్యాచింగ్ డస్ట్. సో ఈ ఇఫీ వేడుకలు ఏ సినిమాతోటి మొదలైనాయి అని అడగొచ్చు. సో క్యాచింగ్ డస్ట్ అనేటువంటి సినిమాతోటి ఈ ఇఫీ వేడుకలు ప్రారంభమైనాయి గోవా లోపల. సో నెక్స్ట్ ఒకటి జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ కాలేజ్ ఆన్ వీల్స్. సో ఈ జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ కాలేజ్ ఆన్ వీల్స్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించడం జరిగింది. జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ కాలేజ్ ఆన్ వీల్స్ ఇది ఎక్కడ ప్రారంభించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లోపల అంటే మనకు తెలుసు ఈ వైష్ణోదేవి ఆలయం ఉందిగా జమ్మూ కాశ్మీర్ లోపల, అక్కడ వైష్ణోదేవి రైల్వే స్టేషన్ కాట్రా, ఈ రైల్వే స్టేషన్ కాట్రా, వైష్ణోదేవి రైల్వే స్టేషన్ కాట్రా లోపల ప్రారంభించడం జరిగింది. ఇది ఒక ఎడ్యుకేషనల్, వాళ్ళకి పిల్లలు ఆ ట్రైన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే అందులోపల అన్ని విద్యా విషయకమైనటువంటి విశేషాలు చాలా ఉంటాయి. సో ఇది గాంధీ గారితోటి ఇన్స్పైర్ అయినటువంటి ఈ ట్రైన్ అండి. సో గాంధీజీ చాలా సందర్భాల లోపల నేను అనేక రకాలైనటువంటి ప్రాంతాలు ట్రైన్ లోపల సందర్శించి నేర్చుకున్నానని చెప్పడం జరిగింది. సో గాంధీ గారితోటి ఇన్స్పైర్ అయ్యి ఈ కాలేజ్ ఆన్ వీల్స్ ఈ ప్రత్యేకమైనటువంటి జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ని ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ జకోవిచ్ జానిక్ సిన్నర్ని ఓడించి నోవాక్ జోకోవిచ్ ఏటీపీ ఫైనల్స్ గెలవడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఈ ఏటీపీ ఫైనల్కి సంబంధించినటువంటిది సింగిల్స్ విజేత నోవాక్ జోకోవిచ్ జానిక్ సిన్నర్ని ఓడించి ఏటీపీ ఫైనల్. ఇది సీజన్ ఎండింగ్ అనమాట. ఇంకా ఇక్కడితోటి ఈ సీజన్ అయిపోతుంది. ఏది టెన్నిస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ మళ్ళీ జనవరి లోపల ఆస్ట్రేలియన్ ఓపెన్ తోటి మొదలవుతాయి. సో ఏటీపీ ఫైనల్ లోపల గెలిచినటువంటి సింగిల్స్ విజేత నోవాక్ జోకోవిచ్ జానిక్ సిన్నర్ను ఓడించాడు. సో డబుల్స్ లోపల రాజీవ్ రామ్ అండ్ సాలిస్బరీ ఈ డబుల్స్ విజేతలు. సో అట్లాగే మనం నిన్న మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా గెలిచినటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. సో 765 రన్నులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా వరల్డ్ కప్ లోపల ఎంపిక కావడం జరిగింది. సో అట్లాగే మనకు ఈ వరల్డ్ కప్ లోపల ఫైనల్స్ లోపల 137 పరుగులతో ట్రావిస్ హెడ్ ఫైనల్లో సెంచరీ చేశాడని చెప్పుకున్నాం. సో గతంలో వరల్డ్ కప్ ఫైనల్ లోపల సెంచరీలు చేసినటువంటి వ్యక్తులు 6. క్లైవ్ లాయిడ్ ఒకరు, వివియన్ రిచర్డ్స్, వీళ్ళిద్దరు వెస్టిండీస్. తర్వాత నెక్స్ట్ 96 లోపల అరవింద డిసిల్వా ఫైనల్ లోపల సెంచరీ చేశాడు. తర్వాత రిక్కీ పాంటింగ్ ఇండియా మీద 2003లో సెంచరీ, ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా. తర్వాత 2011 లోపల మన పైన మహేల జయవర్ధనే కూడా సెంచరీ చేశాడు. కానీ ఇందులోపల ఓన్లీ చేజింగ్ లోపల సెంచరీలు చేసింది ఇద్దరే, అరవింద డిసిల్వా ఉన్ను ట్రావిస్ హెడ్. సో నెక్స్ట్ ఈ మొన్నటి వరల్డ్ కప్ లోపల ఇండియా ఒక రికార్డుకు దగ్గరగా వచ్చింది. అది ఏంటి అంటే, సో ఒక సీజన్ లోపల అత్యధికమైనటువంటి పరుగులు చేసినటువంటి టీమ్గా సో 2019 లోపల ఇంగ్లాండ్ 3059 రన్స్ చేసింది. ఈ వరల్డ్ కప్లో ఇండియా 3038 రన్స్ స్కోర్ చేసింది. అదొకటి. అట్లాగే మనం నిన్న కూడా చెప్పుకున్నాం. సో ఎల్ సాల్వడార్ లోపల జరిగినటువంటి మిస్ యూనివర్స్ పోటీల లోపల కిరీటం గెలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే షెనిస్ పలాకియోస్. సో ఈ షెనిస్ పలాషియోస్ గెలుచుకుంది. సో ఈమెది నికరాగ్వా దేశం. ఈ పోటీలు ఎక్కడ జరిగినాయంటే ఎల్ సాల్వడార్లో జరిగినాయి. ఎల్ సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్. సో అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి పుస్తకం ఒకటి నదీ జీబిర్ నోట్బుక్ అనేటువంటి పుస్తకం. సో ఈ నదీ జీబిర్ నోట్బుక్ అంటే ఏంటి అంటే నోట్బుక్ ఆన్ రివర్స్. ఇది ఒక బెంగాలీ బుక్ అండి. సో ఈ నదీ జీబిర్ నోట్బుక్ అనేటువంటి పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుప్రతిమ్ కర్మాకర్ ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆథర్. సో ఈ సుప్రతిమ్ కర్మాకర్ 2022లో ఈ నదీ జీబిర్ నోట్బుక్ అనేటువంటి పుస్తకం రాశాడు. సో ఈ పుస్తకానికి వెస్ట్ బెంగాల్ లోపల లిటరరీ అవార్డు రావడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నమితా చటోపాధ్యాయ సాహిత్య సమ్మాన్ 2023 అనేటువంటి అవార్డు రావడం జరిగింది. నమితా చటోపాధ్యాయ సాహిత్య సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సుప్రతిమ్ కర్మాకర్. ఏ పుస్తకానికి అంటే నదీ జీబిర్ నోట్బుక్ ఆన్ రివర్స్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పుస్తకం. సో అట్లాగే నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇందిరాగాంధీ శాంతి మరియు నిరాయుధీకరణ అవార్డు. సో ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి అవార్డు 2022 అవార్డు ఎవరికి ఇచ్చారంటే IMA అండ్ నర్సెస్ అసోసియేషన్. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఇది డాక్టర్లకు సంబంధించిన సంఘం. అట్లాగే ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది నర్సులకు సంబంధించినటువంటిది. ఇటు డాక్టర్ల సంఘానికి అట్లాగే ట్రైన్డ్ నర్సుల అసోసియేషన్కి ఇద్దరికీ సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి మరియు నిరాయుధీకరణ అభివృద్ధి అవార్డు 2022ని ప్రదానం చేశారు. ఇది ఇందిరాగాంధీ పేరు మీద ట్రస్ట్ ఇచ్చేటువంటిది. సో ఈ ట్రస్ట్కి చైర్మన్ ఎవరు అంటే సోనియా గాంధీ గారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. సో ఇవి మనం ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో మీకు ఈ ఛానల్ నచ్చితే మీ మిత్రులకి దయచేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని మిత్రులు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.